కోడలికి అన్నీళ్లే ఆ ప్రవాహానికి కారణమని అర్థమయ్యి వంట చేయకుండా ఏడుస్తూ కూర్చున్న కోడల్ని కాళ్లతో తన్ని జుట్టు పట్టుకుని లేపి గోడకేసి తలని బాది అప్పటికి ఆవేశం చల్లారక అట్లా కాడ అందుకుని కన్నీళ్ళు వస్తున్నాయండి. కర్చీఫ్ కావాలా? కావాల్సింది కర్చీఫ్ కాదు, కత్తిపీట. అమ్మా, ఆ కత్తిపీట ఇవ్వు. కత్తిపీట ఎందుకు లేవే, వదిలే. ఏ కాలంలో ఉన్నారు మీరు? ఏ కాలంలో ఉన్నారు? ఒక రైటర్గా సొసైటీకి మీరిచ్చే మెసేజ్ ఇదేనా? సాటి ఆడదాన్ని తోటి ఆడదే హింసలు పెడుతోందని రాస్తారా? ఏం రాతలివి? సమాజాన్ని వెనక్కి నడిపించే రాతలు, ఆడదాన్ని వంటింటి కుందల్ని చేసే రాతలు. ఏ ఆడదైనా అమ్మలా ఆదరిస్తుందని రాయండి, కోడళ్లకు అత్త విలువ తెలుస్తుంది. ఏ కోడలైనా అత్తను అమ్మలా చూసుకుంటుందని రాయండి, అత్తకి కోడలంటే అభిమానం పెరుగుతుంది. అన్నింటికన్నా ముందు అచ్చు తప్పులు లేకుండా తెలుగు రాయడం నేర్చుకుని తెలుగు కథలు రాయండి. ధర్మం చేయండి బాబాయ్య, ధర్మం చేయండి అమ్మా. కళ్ళు లేని కబోతుని పుణ్యముంటాదమ్మా. వచ్చారా బాబాయ్య? వెళ్ళిన పని వర్కౌట్ అయిందా? లవ్ కోసమే కదా మీకు ఇన్ని తిప్పలు. ఫ్యూచర్లో మీ లవ్ కోసం నేను సాయం చేస్తాలే. మీకు వాట్సాప్ ఉందా? నీకు ఫోన్ ఉందా? అన్లిమిటెడ్ డేటా కూడా ఉంది బాబాయ్య. అలాగే బాబాయ్య. గొడ్రాయి పండగ ఎల్లంగానే పెద్ద పంతుల్ని పిలిపించి మగబిడ్డని గానే పిల్లని చూసి శంకరానికి మళ్ళా పెళ్లి చేసుడు ఖాయం, శంకరానికి మళ్ళా పెళ్లి చేసుడు ఖాయం, మళ్ళా పెళ్లి చేసుడు ఖాయం. చూస్తాండ్రా ఎట్లా ఏడుస్తుందో. ఇంటి కోడలు ఏడుపు తగిలితే ఇల్లే మునిగిపోతుంది. అరే, ఒక్కరన్నా గట్టిగా మాట్లాడిండ్రా.